ఆగస్టు 29న ధ్యాన్ చంద్ గారి స్మరించుకుంటూ స్పోర్ట్స్ డేని, నేషనల్ స్పోర్ట్స్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. గతానికి భిన్నంగా స్పోర్ట్స్ డే అంటే ఏదో జిల్లాల్లోనో లేకపోతే డిఎస్సి ఆఫీసుల్లో ఒక నలుగురికి సర్టిఫికెట్లు ఇచ్చి సన్మానించే కార్యక్రమం కాకుండా గ్రాస్ లెవెల్లో క్రీడాకారులను గుర్తించాలి, తదనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలి, వాళ్ళ మధ్య పోటీలు నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనీ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టాలి. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఒక ప్రమోషన్, ఒక ఎమోషన్. ఆ స్పోర్ట్స్ ప్రమోషన్ జరగాలని డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఈ సెలక్షన్ పెట్టి, అదేవిధంగా ఈరోజు జోనల్ లెవెల్లో నందమూరి తారక రామారావు గారి గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ప్రారంభానికి ముఖ్య అతిథులుగా గౌరవ సుగుణమ్మ గారు, నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా ఆర్సి మునికృష్ణ గారు, ఈ విధంగా శాప్ డైరెక్టర్లు, అదేవిధంగా శాప్ కమిటీ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు 4 జోన్లలో ఈ స్పోర్ట్స్ మీట్స్ పెట్టి 25-28 మధ్యలో స్టేట్ లెవెల్ మీట్లు పెట్టి దాంట్లో ఎవరైతే అర్హత సాధిస్తారో, ఎవరైతే విన్నర్స్గా ఉంటారో వాళ్ళని గౌరవ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం కూడా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దానికి సంబంధించి గతంలో మీరు చూసే ఉంటారు, ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎవరినంటే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి కార్యకర్తలని భాగస్వాములు చేసి కార్యకర్తలకి ఆటల పోటీలు పెట్టి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది. అయితే దానికి భిన్నంగా 22 సంవత్సరాల వరకే పరిమితం చేస్తూ స్కూల్ లెవెల్, కాలేజీ లెవెల్, యూనివర్సిటీ లెవెల్లో ఏదైతే ఉంటుందో, అంటే పీజీ చదివే విద్యార్థి వరకు 22 సంవత్సరాల వరకు ఉంటారు కాబట్టి ఆ 22 సంవత్సరాల వరకే తీసుకొని ఈరోజు అండర్ 19 గేమ్స్ నిర్వహిస్తూ ఈరోజు కొద్ది కాస్ట్లీ గేమ్ అయిన ఆర్చరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ డిసిప్లిన్స్లో పెట్టడం. రోలర్ గేమ్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం, కబడ్డీ కానీ, ఖోఖో కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. మీడియా సహకారం కూడా కావాలి. ఇప్పటికే 4 జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 1000 మంది ప్లేయర్స్ దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నాగార్జున యూనివర్సిటీలో జరిగే ఫైనల్ మ్యాచెస్కి వీళ్ళు పార్టిసిపేషన్ అవుతారని కూడా తెలియజేసుకున్నాం. ఆగస్టు 10వ తేదీ మీకు చెప్పాం. ఆగస్టు 10వ తేదీ లోపల విచారణ పూర్తి చేస్తామని చెప్పాం. ఇదే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ చెప్పాం. దానికి సంబంధించి ఆగస్టు 10వ తారీఖునే దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో విజిలెన్స్ కమిటీ డీజీపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి దాని తర్వాత దానికి ఎఫ్ఐఆర్ కాబట్టి సొంత కమిటీతో నిర్వహిస్తారా, లేకపోతే సిఐడితోనా, లేకపోతే ఇంకే డిపార్ట్మెంట్తో విజిలెన్స్ విచారణ పూర్తయింది కాబట్టి ఇంక దాంట్లో ఆధారాలు నాకున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే విజిలెన్స్ దాంట్లో మేము భాగస్వామ్యం, కానీ మాకున్న సమాచారం వరకు పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, నిధులు దుర్వినియోగమైంది. దాదాపు 127 కోట్ల రూపాయలకు సంబంధించి దీనివల్ల ఒక్క రూపాయి కూడా క్రీడాకారులకు ఉపయోగం లేదని నివేదిక అందిందనేది మాకు సమాచారం. అయితే మాకు కూడా, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మేము దాంట్లో ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, మేము ఏదో రాజకీయ కక్షతో చేయాలా. ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే ఆడుదామ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆడుదామ ఆంధ్రాలో ఇరిగిపోయిన బ్యాట్లు, ఇరిగిపోయిన కిట్లు ఇచ్చారని చెప్పి మేము ఆ రోజు ఆరోపించాం. ఆ రోజే ఆధారాలు చూపించాం. దానికోసం మేము అధికారంలోనే ఈరోజు శాప్ చేయడం, దాని మీద నేను ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేయబట్టి దాని మీద ఈరోజు విజిలెన్స్ విచారణ పూర్తయింది. దాన్ని ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సిఐడికి ఇస్తారా, లేకపోతే ఏసీబీకి ఇస్తారా, ఇంకేడికి ఇస్తారో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, నాకున్న సమాచారం ప్రకారం ఒక వారం రోజుల లోపలే ఎఫ్ఐఆర్ అయ్యి ఎఫ్ఐఆర్ తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని మాకున్న సమాచారం. కదా ప్రతిపక్షంలో ఉంది, ఓడిపోయినది, ఖాళీగా ఉంది, రేపు లెక్క పెట్టుకోవాలి ఆ 7 ఊసలు, అంతకుముందు ఈ మాటలన్నీ వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు మా నందమూరి హరికృష్ణ గారి బిడ్డ, ఎన్టీ రామారావు గారి మనవడు, లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు నందమూరి తారక రామారావు గారి మనవళ్ళు. ఒక ఆయన సినిమాలో ఉన్నారు, ఒక ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మాకు ఇద్దరిని గౌరవించుకునే సంప్రదాయం ఉంది. లోకేష్ గారు కూడా మీకు తెలుసో లేదో, ఇదే మొన్న జరిగిన మహానాల్లో జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్తో ఒక అతను వస్తే జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ని లోకేష్ గారు తీసుకొని మా వాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇంక దీనికంటే ఇంకేం కావాలి? ఎవరెవరో మాట్లాడుకుంటారు దాని గురించి. ఆయన ఎమ్మెల్యే గారు కూడా వివరణ ఇచ్చారు, అది నాది కాదు అని చెప్పారు. క్షమాపణ కూడా చెప్పారు. ఒకవేళ తప్పిదంగా భావించి ఉంటే, అది నాకు కాకపోయినప్పటికి కూడా క్షమాపణ చెప్పారు. అంటే మాకు అభిమానుల మీద ఎంత గౌరవం, ఆయన మీద ఎంత గౌరవం ఉందో మాకు తెలుసు. ఈరోజు మాదంతా ఫ్యామిలీ వ్యవహారం, ఇది మా కుటుంబం. తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ భాగవంతం, దాంట్లో ఏముంది? లోకేష్ గారు ఈ తెలుగుదేశం పార్టీకే కదా, రాష్ట్ర ప్రజలకు ఆయన భావితరాల నాయకుడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నారా లోకేష్ గారికి మద్దతు ఇస్తారు. వాళ్ళిద్దరూ వేరే కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. మళ్ళీ దాంట్లో
నడి మీదలో వైసీపీ వాళ్ళకి అది ఒక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ గారికి సపోర్ట్ చేస్తారు, లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరికీ లేనిది మధ్యలో తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇద్దరం ఒకటే. మళ్ళీ కొత్తగా ఏముంది? మీరు మళ్ళీ అదే చెప్తున్నారు. మాలో బొకరే అని చెప్తా ఉంటే మళ్ళీ వచ్చేది ఏముంది, పోయేది ఏముంది? మా కుటుంబం తెలుగుదేశం, నందమూరి తారక రామారావు గారి కుటుంబం, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం రెండు కళ్ళు. మళ్ళీ దాంట్లో మీరు వేరే చూపించాల్సిన పని లేదు. దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం ఉంది. నేను కూడా ఫ్యాన్ షోకి వెళ్తా, మా సుగుణమ్మ గారు కూడా ఫ్యాన్ షోకి వెళ్తారు, నరసింహ యాదవ్ గారు కూడా ఫ్యాన్ షో, నువ్వు కూడా వెళ్తున్నావు, నేను వెళ్తాను. మా లోకేష్ గారు కూడా టిచ్ చేశారు, ఆయన బాగా ఆడాలి, మంచి కలెక్షన్ చేయాలి అని చెప్పారు. దాని అర్థం ఏంటి? మమ్మల్ని అందరం పొమ్మనే కదా పోయి చూసాము. మళ్ళీ ఇంక కొత్తగా ఏముంది? స్టేట్ వైడ్ తిరుపతిలో ఉమ్మడి జిల్లాలందరూ ఇక్కడికి పిల్లలు వచ్చి 29 స్పోర్ట్స్ డే కారణంగా టోర్నమెంట్స్ జరపడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ అనేది నేను ఫస్ట్ టైం లైఫ్లో చూస్తున్నాను అనమాట. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు, మన రవినాయుడు సార్ గారు శాప్లో ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయ్యారో మన స్పోర్ట్స్కి ఇంప్రూవ్మెంట్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన సుగ్నా మేడం గారు, నరసింహ యాదవ్ సార్ గారు గత 8 years బ్యాక్ కూడా నేను ఒలింపిక్స్ వచ్చినప్పటి నుంచి నాకు మన తిరుపతిలో ఫెలిసిటేట్ చేయడం, నాకు మంచి ప్రోత్సాహాలు అందించడం, ఇలా లీడర్స్ అందరూ కూడా కానీ ప్రభుత్వం తరపు నుంచి చాలా ప్రోత్సహిస్తున్నారనమాట. సో మెయిన్ ఏంటంటే మనం 29th ఆగస్ట్ స్పోర్ట్స్ డేకి పిల్లలందరికీ మంచిగా జోనల్ వైడ్, స్టేట్ వైడ్ టోర్నమెంట్స్ జరిపి వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి మంచిగా ఎంకరేజ్మెంట్ కోసం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇది ఎన్నడూ జరగలేదన్నమాట. నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు ఇంత మంచిగా ఇంత బాధ్యతగా చేస్తున్నారనమాట మన లీడర్స్ అందరూ. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. యూత్కి ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. ఆల్రెడీ తెలిసిందే మన స్పోర్ట్స్ పాలసీలో 3% రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. వితౌట్ ఎగ్జామ్ మనకి జాబ్స్ ఇస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్కి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. సో మన లీడర్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, స్పోర్ట్స్లో మంచిగా రాణించి వాళ్ళ మంచి స్థాయికి ఎదగాలని. సో నేను కూడా రీసెంట్గా శాప్ డైరెక్టర్గా ఎంపికయ్యాను. సో నేను కూడా మంచిగా మన తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, మన రాయలసీమ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి, మన స్టేట్ నుంచి ఎంతమంది పిల్లలు పైకి వెళ్ళి వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అందించి మన ప్రభుత్వం వాళ్ళని ఒక ఒలింపిక్ స్థాయిలో చూడాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారి డ్రీమ్ అన్నమాట. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి సార్ గారు మన రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్నది ఒక డ్రీమ్ అన్నమాట. సో అందులో మనం అందరం పాల్గొని మన స్టేట్లో పిల్లలకి, యూత్కి మంచి ఫ్యూచర్ని మనం అందించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.